నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం నెగటివ్ గా ఆలోచిస్తే నెగటివ్ ఫలితాలు వస్తాయి, పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ ఫలితాలు వస్తాయి. యద్భావం తద్భవతి అంటోంది భగవద్గీత. అంటే మనం ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుందని చెబుతోంది. ఈ ప్రపంచంలో విజయాన్ని సాధించిన వారంతా తాము విజయం సాధించినట్లు మనసులో కొన్ని వందల సార్లు ఊహించుకొని ఉంటారు. ఓటమి అన్న పదాన్ని అసలు పట్టించుకుని కూడా ఉండరు. ఊహల్లో కూడా ఓటమిని అంగీకరించరు. అలాంటి వారు చదువులో గాని ఉద్యోగాల్లో గాని విజయం సాధిస్తారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈ రోజు మన అలంకృత కార్యక్రమంలో ఇంటీరియర్ డిజైనర్ సబితా గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇంటీరియర్స్ కి సంబంధించి సబితా గారు మనకేం తెలియచేయబోతున్నారు ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సబితా గారు. నమస్కారం మౌనిక. సబితా గారు, ఈ రోజు మా సకులకి ఇంటీరియర్స్ కి సంబంధించి ఏం చూపించబోతున్నారు? ఇంటీరియర్ కాన్సెప్ట్ ప్రకారం ఎలాంటి కర్టన్స్ తీసుకోవాలి అనేది వాళ్ళు నేను చెప్తాను మౌనిక. ఓకే, సో మరి వింటుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదండి. ఇంటిని మనం కర్టన్స్ తో చాలా చాలా అందంగా అలంకరించుకోవచ్చు. మరి ఆ డిఫరెంట్ కర్టన్స్ ఏంటో ఈరోజు చూసేద్దాం. చూపిస్తారా? సో ఇల్లు కంప్లీట్ అవగానే అందరికి మెయిన్ గా ఏంటి అనేది కర్టన్స్ అన్నమాట. సో ఈ కర్టన్స్ లో ఎలాంటి అంటే మన థీమ్ పట్టి కర్టన్స్ చూస్ చేసుకోవడం ఉంటుంది. సో ఈ రోజు ముందు మీరు ఏం చూపించబోతున్నారు? ముందు నేను మీకు స్ట్రింగ్ కర్టన్స్ చూపెట్టబోతున్నాను మౌనిక. సో ఇవి వచ్చేసి స్ట్రింగ్ కర్టన్స్ అంటారు. సో ఇవి మనకి ఏంటి అంటే స్ట్రింగ్ కర్టన్స్ వచ్చేసి ఇది జస్ట్ మనకి ఇది షో పర్పస్ గా యూజ్ అవుతుంది అనమాట. దీంతో ప్రైవసీ ఏమి ఉండదు మనకి. సో కర్టన్ అనగానే అందరికి ఏంటి ఒక ప్రైవసీ అడ్డుగా అనగా చూస్తాము. కానీ ఇవాళ రేపు జనరల్ గా ఇంటీరియర్స్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ కర్టన్స్ లో కూడా మనకి చాలా వెరైటీస్ వచ్చాయి. ఈ స్ట్రింగ్ కర్టన్స్ అనేది ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ పార్టీషన్, ఒక జస్ట్ ఒక హాల్ డైనింగ్ డివైడ్ చేయాలి కానీ ప్లేస్ దెబ్బ తినకూడదు. అలాంటి చోట ఏంటి అంటే ఈ స్ట్రింగ్ కర్టన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, సో ఈ స్ట్రింగ్ కర్టన్స్ మనకి చాలా వెరైటీస్. ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్స్, మనకు ఒక గోల్డ్ అండ్ గ్రీన్ బీడ్స్, సిల్వర్ బీడ్ కాన్సెప్ట్ వచ్చేసి కలర్ఫుల్ గా ఉంది అనుకోని యూ కెన్ గో ఫర్ దిస్ కలర్ కాన్సెప్ట్ అనమాట. అండ్ సిల్వర్ మనకి మొత్తం ప్లెయిన్ గా కావాలి, ఏ కలర్స్ వద్దు అన్న చోట ఇలాంటి కలర్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఒకటి, ఇది కూడా ఒక చిన్న గోల్డ్ అండ్ మనకి జ్యువెలరీ లాగానే ఉంది, సేమ్ జ్యువెలరీ లాగానే ఉంటుంది. సో ఇది మనకి కొంచెం రిచ్ గా కావాలి అనుకున్న చోట ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రింగ్ కర్టన్స్ లో మరి మీరు ఎంతవరకు ఓన్లీ బీడ్స్ ఇవి చూసారు కదా, స్ట్రింగ్ కర్టన్స్ లో మనకి థ్రెడ్ స్ట్రింగ్ కర్టన్స్ కూడా ఉంటాయి. సో ఇది స్ట్రింగ్ కర్టన్స్. మరి నెక్స్ట్ మనకి డిఫరెంట్ కర్టన్స్ చూపిస్తాను మీకు. ఓకేనా మోనిక, మనం స్ట్రింగ్ కర్టన్స్ లో ఇన్సెప్ట్ బీడ్స్ లో చూసాం కదా, ఇప్పుడు మనం థ్రెడ్ వెరైటీ చూస్తాం మోనిక. సో స్ట్రింగ్ కర్టన్స్ అవి ఇన్సెప్ట్ బీడ్స్ అనేది కొంచెం ఏంటి అంటే మనకి బ్యూటిఫికేషన్ ఉంటుంది ఇంటికి. ఇది కొంచెం ప్రైవసీ అట్ ద సేమ్ టైం అందంగా కనబడుతుంది అనమాట. సో ఆపోజిట్ అటువైపుది కొంచెం అడ్డుగా ఉంటుంది ఇది, అండ్ అట్ ద సేమ్ టైం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో లైట్ అంటే యూనో రూమ్ ని పార్ట్ చేయాలి పార్ట్ చేయకూడదు అనుకున్న చోట ఇలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు. థ్రెడ్ కర్టన్స్ విత్ స్ట్రింగ్ చూడండి, బీడ్స్ ఇవి చక్కగా కాంబినేషన్, రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్. మనకి ఇంకా రూమ్ వచ్చేసి వైట్ కలర్ రూమ్స్ లో అలాంటి చోట చాలా ఎలివేట్ అయి కనబడుతుంది. అండ్ దిస్ ఇస్ స్ట్రింగ్ కర్టన్స్ లో థ్రెడ్ విత్ చిన్న చిన్న అక్కడక్కడ బీడ్స్ అనమాట. అండ్ ఇంకొక వెరైటీ చూస్తే మోనిక, ఇది వచ్చేసి బలూన్ స్ట్రింగ్ కర్టన్ అంటారు. సో ఇది కూడా చూడండి, క్రీమ్ అండ్ యూనో మధ్యలో రెడ్ కాంబినేషన్. ఇది ఒక వెరైటీ, స్ట్రింగ్ కర్టన్స్ లోనే ఒక వెరైటీ అనమాట ఇది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇవి చూడటానికి అయితే ఊల్ లాగా ఉంది, చాలా సాఫ్ట్ మెటీరియల్ లా ఉంది. మరి ఇవి డస్ట్ పడితే ఎలా? వాషబుల్ అండి, ఇవన్నీ ప్యూర్లీ వాషబుల్ ఉంటుంది. ఓకే, నార్మల్ గా మనం వాష్ చేసేసుకోవచ్చు. వాష్ చేసేసుకోవచ్చు. నైస్, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అంటే ఈ సీ త్రూ కర్టన్స్ లోనే మనం బీడ్స్ ఒకటి చూసాము, అలాగే ఇప్పుడు థ్రెడ్ వెరైటీ చూసాం. సో మన నెక్స్ట్ ఏం వెరైటీ చూపించబోతుంది? మనకి మెయిన్ గా విండోస్ కి డోర్స్ కి వేసే కర్టన్స్ చూపిస్తాను. అంటే ఇవాళ రేపు డోర్స్ కి అయితే ఎవరు యూజ్ చేయట్లేరు. బేసిక్ గా విండోసే మనకి ఫ్రెంచ్ డోర్స్, ఫ్రెంచ్ విండోస్ అని వస్తున్నాయి కదా. ఆ విండోస్ కి ఎన్ని వెరైటీస్, ఎలా కాన్సెప్ట్ చేసుకుంటారు అనేది, అందులో ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి చూపిస్తాను. జూట్ ఉంటుంది, సిల్క్ ఉంటుంది, కాటన్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఈ హాల్స్ లోకి మళ్ళీ డివైడ్ అయిపోయి బెడ్రూమ్స్ కానీ కిడ్స్ బెడ్రూమ్లో దానిలో మళ్ళీ డిఫరెంట్ సాటిన్ ఉంటుంది, దానిలో కిడ్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, డబుల్ కర్టెన్ కాన్సెప్ట్ ఉంటుంది. సో మీకు అందులో కొన్ని చూపిస్తాను. కర్టెన్ వచ్చేసి విండో కర్టెన్ అన్నట్టే మౌనిక. ఇది ఇంత లెంత్ ఉన్న డోర్స్ కని కాదు, ఎందుకంటే ఇప్పుడు డోర్స్కి ఎవరు వాడట్లేదు.
ఇది వచ్చేసి జూట్ మెటీరియల్. ఓకే. ఇది మనకి ఎలా అంటే విండోస్ కొందరికి ఎలా ఉంటుంది, డైరెక్ట్ సన్లైట్ కావాలి అనుకున్నప్పుడు మనం 2 కర్టన్స్ యూజ్ చేస్తాం. మనక డబుల్ రాడ్ వేసుకొని షియర్ కర్టెన్ అండ్ థిక్ కర్టెన్ యూజ్ చేస్తాం. అదొక కాన్సెప్ట్ అనమాట. సో దిస్ ఇస్ షియర్ కర్టెన్. ఓకే. సో ఇలా 2 కాన్సెప్ట్ పేర్ చేసి కలర్ కాంబినేషన్ చేసి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మనకి సన్లైట్ కావాలి అనుకున్నప్పుడు ఇది తొలగించేసి మనం ఇది పెడతాం. సో డైరెక్ట్ గా కాకుండా కొంచెం ఆ వెల్తురు వెంటిలేషన్ కావాలి అనుకున్నప్పుడు, సో వద్దు చాలా హీట్ అవుతుంది అనుకున్నప్పుడు యూ కెన్ కవర్ విత్ దిస్ అన్న. ఓకే. సో అలా అందులో ఒక మెటీరియల్ వచ్చేసి దిస్ ఇస్ జూట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షియర్ కర్టెన్ లో కూడా చూడండి మనకి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇందులో షియర్ లో కూడా మనకి ఫ్లోరల్ అంటే ఫ్లోరల్ మనకి ఇంటీరియర్ కాన్సెప్ట్ పట్టి. అండ్ ఇది ఇంకో డిఫరెంట్ వెరైటీ లా ఉంది. దిస్ ఇస్ ఏంటి అంటే దిస్ ఇస్ బర్న్ అవుట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇది షియర్ కర్టెన్ అండ్ మెయిన్ కర్టెన్ కలిపి యూజ్ చేస్తాము. దిస్ ఇస్ ఏంటి అంటే వద్దు మాకు అసలు డబుల్ కర్టెన్ వద్దు, సింగిల్ కర్టెన్ కావాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే దిస్ యాక్ట్స్ యాజ్ ద కర్టెన్ అండ్ మనకి సెమీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ డైరెక్ట్ సన్లైట్ రాకుండా దిస్ ఇస్ అలా యూస్ అవుతుంది. ఇది వచ్చేసి నెట్ కర్టెన్. కర్టెన్ లో కూడా నెట్ ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. యూ హ్యావ్ చెప్పాను కదా సాటిన్, ఇప్పుడు మనము షియర్ చూసాము, జూట్, అండ్ దిస్ ఇస్ నెట్. ఈ నెట్ లో కూడా ఏంటి అంటే నేను కొన్ని బెడ్రూమ్స్లలో కలర్ కాన్సెప్ట్స్ ప్రకారంగా యూస్ చేసుకొని చూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ కర్టెన్ వచ్చేసి మనం ఇలానే ప్లెయిన్ గా ఇట్స్ సింపుల్ గా చేసాం. దీన్ని కొంచెం హైలైట్ కావాలి, నేను కొంచెం రిచ్ గా చేయాలి అంటే దానికి ఇంతకు ముందు వ్యాలెన్స్ అని పెట్టేవాళ్ళు. సో అలా కాకుండా డైరెక్ట్ దీనికే బీట్స్ ఈ కర్టెన్స్ ని కొంచెం హైలైట్ చేసుకునేలాగా మీకు ఒకటి చూపిస్తాను. ఓకే. సో మౌనిక మనం ఎంతసేపు కర్టెన్ వెరైటీస్ దాన్ని ఎలా పైరప్ చేసుకోవడం, డబల్ కర్టెన్, షియర్ కర్టెన్స్ అండ్ మెయిన్ కర్టెన్ చూసాము. సో ఇది అలా కాకుండా ఇప్పుడు ఆ కర్టెన్ కి అటాచ్ చేసి ఆ ఒక సింగిల్ కర్టెన్ యూజ్ చేసిన దాన్ని కొంచెం రిచ్ గా కనబడేలాగా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే. సో ఇది వచ్చేసి సాటిన్ కర్టెన్ మౌనిక. సో చాలా బ్రైట్ గా కలర్ఫుల్ గా మనకి సీజన్ లో ఫెస్టివ్ సీజన్ వచ్చినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇంతకు ముందు మీకు గుర్తుందో లేదో వ్యాలెన్స్ అని సెపరేట్ రాడ్ పెట్టి చేసేవాళ్ళు. సో అలా కాకుండా ఒకటి అంటే మనకి బడ్జెట్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం రిచ్ గా కనబడుతుంది అనమాట. ఇది చూసి మనకి స్ట్రింగ్స్ అండ్ దానికి ఈ ప్లేస్ లోనే బీట్స్ పెట్టి చేయొచ్చు. మనకి అవి ఒకప్పుడు మనం స్టిచ్ చేయించుకునేది, ఇప్పుడు దీనికి అటాచ్. సో ఇది మనకి డోర్ కర్టెన్ సైజ్ లో వస్తుంది, అలాగే హాఫ్ విండో సైజ్ లో. ఇది చూడండి కొన్ని చోట మనకి సోఫా వెనకాల విండో ఉంటుంది, సో దానికి ఫ్లోర్ లెంత్ అవసరం లేకపోవచ్చు. సో అలాంటి చోట మనం ఈ విండో లెంత్ తీసుకుంటాము. అండ్ దానికి చూడండి కొంచెం మనకి రిచ్ గా కావాలి అనుకుంటే అదే అటాచ్ చేయించి కొంచెం బీట్స్ అండ్ పర్ల్స్ కైండ్ ఆఫ్ అటాచ్ చేసి కలర్ఫుల్ గా చేసాము మౌనిక. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ నెక్స్ట్ మనం ఈ కర్టన్స్ ఏంటండి? అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం కాన్సెప్ట్ సింపుల్ గా ఉండి చాలా మినిమం ఇంటీరియర్స్ చేసుకున్న వాళ్ళకి అండ్ అయినా రిచ్ గా ఎట్ కొంచెం క్లాసీగా కనబడాలి అనుకుంటే చూడండి దిస్ ఇస్ ఫ్లోరల్ ఆరెంజ్ కొంచెం బ్రైట్ గా అండ్ వన్ ప్లెయిన్ ఆరెంజ్ అండ్ అగైన్ అనదర్ వన్ ఇలా 3 మిక్స్ చేసి కలర్ కాన్సెప్ట్ చేసాము. ఓకే. సో ఇలా 3 కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఏదో పింక్ కలర్ కనిపిస్తుంది, పింక్. అండ్ పింక్ వచ్చేసి దిస్ ఇస్ మనకి కిడ్స్, ఇంతసేపు మనకి హాల్ కి బెడ్రూమ్స్ కి మాత్రమే చూసాము. ఇది వచ్చేసి మనకి కిడ్స్ కాన్సెప్ట్ మౌనిక. కిడ్స్ లో చాలా మంది ఇప్పుడు కార్టూన్స్ అకార్డింగ్ డిఫరెంట్ స్పైడర్ మ్యాన్ అని, డోరా అనేసి, డోరేమోన్, భీమ్ అలాంటి. సో అన్ని కాన్సెప్ట్స్ మనకి కర్టెన్ లో వచ్చేస్తున్నాయి అన్నమాట. ఓకే. కిడ్స్ కంటూ ఇప్పుడు సెపరేట్ గా బెడ్రూమ్ డిజైన్ చేయించుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ కర్టెన్స్ బాగా యూజ్ అవుతాయి. సో మరి ఇంత చక్కటి కాన్సెప్ట్ మా సకులందరికీ ఈరోజు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. నిర్మల అనే అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. బ్యాంకు ఉద్యోగం వస్తే జీవితంలో హాయిగా స్థిరపడిపోవచ్చనే లక్ష్యంతో 2 ఏళ్లు కష్టపడి బ్యాంకు పరీక్షలు రాసింది. పరీక్షలు బాగానే రాసింది, కానీ ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించలేకపోయింది. 2 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి ఇంటర్వ్యూ వరకు వచ్చింది. కానీ ఇంటర్వ్యూ అంటే మొదటి నుంచి భయపడినట్టుగానే విఫలమైంది. ఇంటర్వ్యూ ఎదుర్కోవడం అంటే చాలా కష్టమనే భావన నిర్మలకు బాగా ఉంది. అదే నెగిటివ్ గా ఆలోచించడం వల్ల తాను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయింది. అదే నిర్మల పాజిటివ్ ఆలోచనలతో ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే విజయాన్ని సాధించి ఉండేది. ఈ కార్యక్రమం తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా శివపార్వతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం శివపార్వతి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రామ్నగర్ నుంచి అండి. రామ్నగర్ నుంచి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కార్న్ పరోటా అండి. కార్న్ పరోటా. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి, చెప్పండి. గోధుమ పిండి, కార్న్ఫ్లోర్, క్యారెట్ తురుము, తెల్ల నువ్వులు, అల్లం పేస్ట్, సాల్ట్, పచ్చిమిర్చి ముద్ద, ఆయిల్. శివపార్వతి గారు కావాల్సిన పదార్థాలను చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? గోధుమ పిండిని బౌల్లోకి తీసుకుని కార్న్ఫ్లోర్ వేసి, అల్లం పేస్ట్ వేసి, క్యారెట్ తురుము వేసి, తెల్ల నువ్వులు, సాల్ట్, పచ్చిమిర్చి ముద్ద వేసుకుని హాట్ వాటర్ పోసుకుని కలుపుకోవాలి. ఓకే. అయితే మీకు ఇప్పుడు బౌల్ కావాలా? అవునండి. ఇదిగోండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్. గోధుమ పిండి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అవునండి. క్యారెట్ తురుము. ఓకే. తురుముకున్న క్యారెట్. అవునండి. ఇంకా సాల్ట్ అండి. సాల్ట్ స్పూన్ ఇమ్మంటారా? గోధుమ పిండి, కార్న్ఫ్లోర్, తురుముకున్న క్యారెట్, అలాగే సాల్ట్. అవునండి. నెక్స్ట్ నువ్వులు. నువ్వులు. అల్లం పేస్ట్. ఓకే. స్పూన్ ఇమ్మంటారా? స్పూన్ ఇవ్వండి. ఓన్లీ అల్లం. ఓకే అండి. అల్లం పేస్ట్. ఇవన్నీ అక్కడ పెట్టండి తీసుకుని. ఓకే. పచ్చిమిర్చి ముద్ద. పచ్చిమిర్చి ఇందులో ఏదో వేసారా? ఓన్లీ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి మాత్రమే. ఓకే. అంటే మీకు ఇప్పుడు హాట్ వాటర్ కావాలా? అవునండి. పెట్టేద్దామైతే. పిండి తడుపుకోవడానికి సరిపడా హాట్ వాటర్ అయితే సరిపోతుంది కదా? ఏమంటారా? సరిపోతుంది. చాలా అండి. ఓకే. చాలా హాట్ వాటర్ కావాలా లేకపోతే జస్ట్ సరిపోతుందా? కొద్దిగా సరిపోతాయి. వేడెక్కడానికి మనకు కాస్త టైం పడుతుంది కదా. ఏం చేస్తుంటారు మీరు ఫ్రీ టైంలో? పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుందండి. టైం సరిపోతుందా? సరిపోతుంది. ఇద్దరు పిల్లలా? అవునండి. సో మీ హాబీస్ ఏంటి? ఖాళీ టైంలో టీవీ చూడటం. చూస్తుంటారా మరి సఖి? చూస్తుంటాను. చేస్తారా మరి వెరైటీ వంటలన్నీ? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు చేస్తుంటారా? ఓకే. చూడండి, వేడి సరిపోతాయా? వాటర్ తీసేయండి. తీసేనా? తీసే. ఓకే. ఆఫ్ చేసేసాను. అయితే మనకు వాటర్ వేడెక్కాయి కదా? అవును. వేస్తారా? వేస్తూ కలుపుతారా? సరే. ఇదిగా ఎందుకు మరి మనం వేడి నీళ్ళు ఎందుకు వాడుతున్నాం ఇందులో? ముద్ద మృదువుగా రావడం కోసం అండి. మనం ఇన్స్టెంట్ గా చేసుకోవాలంటే, స్మూత్ గా రావాలి అంటే వేడి నీళ్ళు వాడుకోవాలి. అవునా? బాగుంది టిప్పు. సో శివపార్వతి గారు, మనకు మొత్తం స్మూత్ గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి పిండిని. మనం చపాతీ పిండిని అయితే ఎలా తడుపుకుంటామో అలా అవ్వాలి. అలా అయ్యే వరకు వేడి నీళ్ళు పోస్తూ కలుపుతూ ఉండాలి. అవునండి. కలిపేద్దాం. ఓకే శివపార్వతి గారు, మనం తడిపేసుకున్నాం కదా పిండిని. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? చపాతీ పీట తీసుకుని చపాతీలా ఉతుకోవాలి. చపాతీలో ఉత్తేసుకోవాలి. పరాటా రెడీ చేసుకోవాలన్నమాట. అవును. తీసుకోండి. అంటే పొడి పిండిలో చేస్తారా? అవును. ఓకే. సో మనం తడుపుకున్న పిండిని ఉండల్లా చేసుకుని పరోటాల్లో ఉతుకోవాలి. డైరెక్ట్ గా ఎలాగే తినేసేయచ్చా లేకపోతే ఏదైనా కాంబినేషన్ బాగుంటుందా? పెరుగుతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. పెరుగుతో అయితే బాగుంటుంది. మామూలుగా అయితే ఇందులో మనం పచ్చికారం, ఉప్పు అన్ని వేసాం కాబట్టి అవునండి. మసాలా పరాటాలా బాగానే ఉంటుంది. కాకపోతే మనం కావాలి అంటే పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ లోపు నేను పెనం పెట్టాను. పెట్టేయండి. అది రెడీ అయిపోయిందా పరాటా? ప్లేట్లో వేస్తారా? ఇలాగే ఇంకోటి రెడీ చేసుకుందాం మనం. ఓకే. సో అన్ని పరోటాలని ఇలాగే రెడీ చేసుకోవాలి. అవునండి. శివపార్వతి గారు, మనకు పరోటాలు రెడీ అయిపోయాయి. అలాగే పెనం కూడా వేడెక్కింది కదా, వేద్దామా మరి? వేసేయండి.
సో మనకు పరోటాలు కాబట్టి కొంచెం లావుగా చేసుకోవాలి. అవునండి. మనం ఇప్పుడు ఆయిల్ వాడుతున్నాం ఇక్కడ. కావాలనుకునే వాళ్ళు పరోటాలకు నెయ్యి బాగుంటుంది కాబట్టి నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఓకే, తీసిద్దామండి. వేగిపోయింది కదా ఇంకా. ఇదిగోండి, అప్పుడు పెట్టేయండి. ఇది వేద్దాం. నాకు వేయండి. ఇంకో పరాటాను కూడా అలాగే కాల్ చేద్దాం. సో మనకి ఇది కూడా కాలిపోయింది కదా. అవునండి, తీద్దామా? తీద్దామండి. ఓకే, స్టవ్ ఆఫ్ చూద్దాం. ఫస్ట్ ప్లేట్లోకి వేసేయండి. అనిత, కాన్ పరోటా రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా సకులు, కార్న్ పరోటా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కార్న్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, తెల్ల నువ్వులు, నూనె. కార్న్ పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్, క్యారెట్ తురుము, ఉప్పు, తెల్ల నువ్వులు వేసి అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేడి నీళ్ళతో చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని అది వేడెక్కేలోపు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీ కర్రతో పరోటాల్లా ఒత్తుకొని వేడెక్కిన పెనంపై పరోటాని వేసి రెండు వైపులా ఆయిల్ వేస్తూ కాల్చుకుంటే ఎంతో రుచికరమైన కార్న్ పరోటా రెడీ. కార్న్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. శివపార్వతి గారు, బాగుందండి కార్న్ పరోటా. థ్యాంక్స్ అండి. మీరు అన్నట్లుగా క్యారెట్ తగులుతుంది, అందులో కొంచెం కార్న్ ఫ్లోర్ వేశారు కాబట్టి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. శివపార్వతి గారు, ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ఏఎస్ రావు నగర్ వారి గిఫ్ట్ వోచర్. థ్యాంక్స్ అండి. చూసారు కదా సకులు, శివపార్వతి గారు తయారు చేసిన కార్న్ పరోటా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా వంట సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402255654 నెంబర్కి ఫోన్ చేసి వంట సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది వాటి వంట సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇంతకు ముందు నేను చెప్పినట్లు నిర్మల ఒక్క అమ్మాయే కాదండి. నేడు చాలా మంది అమ్మాయిలు భయంతోనే ఇంటర్వ్యూలు దాకా వచ్చిన అవకాశాలు చేజార్చుకుంటున్నారట. సామర్థ్యం ఉన్న నెగిటివ్ ఆలోచనల కారణంగా విఫలమవుతున్నారట. వాస్తవానికి 100కి 90 మంది తమ సామర్థ్యాన్ని తక్కువగానో లేదా మరీ ఎక్కువగానో ఊహించుకోవడం వల్లే వైఫల్యం చెందుతున్నారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. తమ ప్రతిభను తక్కువగానో ఎక్కువగానో అంచనా వేసుకోవడం రెండూ తప్పేనని చెబుతున్నారు. వాస్తవిక ప్రతిభ ఏమిటో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈనాటి మన కార్యక్రమం చైతన్యపురిలో ఉన్న శాన్వి డిజైనర్స్ కి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ బిందు గారు ఉన్నారు. మరి ఆవిడ డిజైన్ చేసిన వాటిలో ఏ కలెక్షన్ ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే బిందు గారు. నమస్తే మేఘన, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మీరు డిజైన్ చేసిన వాటిలో ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? అది మేఘన, ఇప్పుడంతా ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ ఫర్ టీనేజర్స్ బాగా నడుస్తున్నాయి. సో కింద లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫ్లోర్ లెంత్ లోనైనా తీసుకొని మనం చేసుకునేవి చాలా ఎక్కువ ఫ్యాషన్ లో ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. సో టీనేజర్స్ ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు దానిపైన. సో అవి చూద్దాం మేఘన మనం. సో టీనేజర్స్ కి లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నారు, చూపించండి. ఓకే, ఇది ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన లాంగ్ ఫ్రాక్ మేఘన. కాంబినేషన్ బాగుంది, కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసేసి వెల్వెట్ బాడీ ఇచ్చేసాం అనమాట మనము. సో వెల్వెట్ బాడీ పైన మనం చిన్నగా హైలైట్ అవ్వడానికి మంచిగా వచ్చిన ప్యాచ్ వర్క్ ని మనం సెట్ చేసి ప్యాచ్ వర్క్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి అదర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ కాంబినేషన్ లో సన్నగా పైపింగ్ ఇచ్చేసాం, గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చాము. సో దీనికి మళ్ళీ హ్యాండ్స్ వచ్చేసేసి లాంగ్ స్లీవ్స్ ఇచ్చామన్నమాట. పింక్ కలర్ నెట్ తోని లాంగ్ స్లీవ్స్ ఇచ్చాము. అండ్ స్లీవ్ కి కూడా మనం కింద అదర్ కాంబినేషన్ రావడానికి గ్రీన్ కలర్ ప్యాచెస్ తో
ప్యాచెస్ వేసుకొని అండ్ చిన్నగా ఒకటి అంటే ప్లెయిన్ గా కనిపించకుండా కొంచెం హైలైట్ గా ఉండాలని ఒక చిన్న ప్యాచ్ అది యాడ్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇది నెట్ క్లాత్ తీసుకున్నాము, ఆరెంజ్ కలర్ వచ్చేసేసి నెట్ క్లాత్ తీసుకొని దాని చిన్న చిన్న కల్లీస్ లాగా కట్ చేసుకొని ఫుల్ ఫ్లేర్ ఇచ్చేసాం అన్నమాట. ఓకే, ఎన్ని మీటర్స్ ఉంటుంది అంటారు ఇది లెంత్? ఇది అరౌండ్ 5 meters 6 meters క్లాత్ మనం తీసుకొని దాన్ని మనం అంటే ఎంత ఫ్లేర్ కావాలనుకుంటే అంత క్లాత్ ఎక్కువ పెట్టుకొని మనం కల్లీస్ లో కట్ చేసుకొని ఫ్లేర్ ఇచ్చేస్తాం. ఓకే, అండ్ ఫ్రాక్ కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. లెంత్ ఎక్కువ ప్లస్ ఫ్లేర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దీనికి వచ్చేసేసి మనకి కింద బార్డర్ హెవీగా ఇచ్చుకున్నాం మేఘ్నా. ఓకే, ఇది పైథనీ స్టైల్ బార్డర్ అంటారు దీన్ని. పైథనీ స్టైల్ బార్డర్. సో ఈ బార్డర్ వచ్చేసేసి మనం కంప్లీట్ గా ఒకటే బార్డర్ ఇచ్చి కింద మీద అదర్ కాంబినేషన్స్ వచ్చిన బార్డర్ అట్లా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. పింక్, గోల్డెన్ కలర్, ఆల్ కలర్స్ వచ్చిన బార్డర్, సో దట్ మనకి ఏంటంటే రిచ్ లుక్ గా కనిపిస్తుంది. సో లెంతీ ఫ్రాక్ కాబట్టి కొంచెం రిచ్ బ్రాడ్ గా ఉన్న బార్డర్ ని చూస్ చేసుకున్నాం. సో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి బ్రాడ్ గా కొంచెం ఉంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఓకే, సో ఈ బార్డర్ వచ్చేసేసి మనకు రౌండ్ అప్ ది ఫ్రాక్ వచ్చేస్తుంది. సో ఫ్రంట్ సైడ్ ఎక్కువ హైలైట్ అవుతుంది కాబట్టి మనము మొత్తం వర్క్ వచ్చిన బార్డర్ ని చూస్ చేసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి మనకి ప్లెయిన్ బార్డర్, సేమ్ ఇదే గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ వచ్చేసేసి ప్లెయిన్ బార్డర్ ని చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో బార్డర్ అంతా ప్లెయిన్ గ్రీన్ కలర్ వచ్చింది కదండి? అవును, ఎందుకంటే మనకి పైథనీ స్టైల్ గ్రీన్ కలర్ దాని మీద వేరే అదర్ కాంబినేషన్స్ తో పైథనీ స్టైల్ డిజైన్ వచ్చింది. సో ఓవరాల్ గా వేసుకుంటే అది మరీ హెవీగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా బాగుంది కాబట్టి బార్డర్ డిజైనింగ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ గా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, సో దీని క్లాత్ ఏంటండి ఇది లోపల? ఇది లోపల వచ్చేసేసి మనం సాటిన్ క్లాత్ ఇస్తాం అన్నమాట. సాటిన్ క్లాత్ ఫర్ షైనింగ్ పర్పస్ తీసుకోవాల్సి వస్తుంది. సో సాటిన్ క్లాత్ ఇస్తాము. అండ్ లోపల కాటన్ కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే లెంతీ ఫ్రాక్స్ పఫీగా కనిపిస్తుంది కాబట్టి సో ఎక్కువ టీనేజర్స్ కూడా ఇష్టపడరు. ఓకే, ఇలా డిజైన్ చేసుకోవాలంటే ఎంత కాస్ట్ పడుతుందండి? మనకి ఇది అరౌండ్ 6,000 నుంచి స్టార్ట్ ఉంటుందండి. 6,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఓకేనండి, చాలా బాగుందండి. ఇంకో వెరైటీ చూపిస్తారా? ఇది ఇంకొక వెరైటీ మేఘ్నా. ఇది సో బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చిన ఇదన్నమాట లాంగ్ ఫ్రాక్. సో ఏంటంటే పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇక్కడ మనకి మెయిన్ గా హైలైట్ అవ్వాలి అని చెప్పేసి బ్లాక్ కలర్ మనం బాడీలో వెల్వెట్ క్లాత్ తో ఇచ్చామన్నమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ ఇక్కడ, చాలా సింపుల్ గా ఇచ్చాము. చాలా లైట్ గా అంటే లేదు పైన, ఎందుకంటే కాంబినేషన్ ని హైలైట్ చేయడానికి నేను సింపుల్ గా బాడీ ఇచ్చేసాను అన్నమాట. ఓకే, సో దానికి ఏంటి ఈ రెండింటికి డిఫరెంట్ కాంబినేషన్ లో మనం బాడీలో అండ్ రెండింటికి మధ్యలో అటాచ్మెంట్ లో హైలైట్ అవ్వడానికి ఇంకో సిల్వర్ కలర్ ప్యాచ్ ఒకటి మనం యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో జస్ట్ రెండింటికి డిఫరెన్షియేట్ చేయడానికి చేసాము. అండ్ ఇది బాడీ కూడా వచ్చేసేసి మనకి ప్రిన్సెస్ కట్ లో తీసుకున్నాము. ఓహో, ఓకే ఓకే. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 లెంత్ లో తీసుకున్నాము. హ్యాండ్ కూడా సింపుల్ గా ప్లెయిన్ గా ఇచ్చేసాము అన్నమాట. దానికి కూడా ప్యాచ్ ఇచ్చారు, సేమ్ ప్యాచ్ ఇక్కడ కూడా ఇచ్చాను అన్నమాట. ఓకే, సో దీని కంటిన్యూషన్ లో వచ్చేసేసి మనకి సేమ్ కల్లీ స్టైల్లో సాఫ్ట్ నెట్ పింక్ కలర్ క్లాత్ తీసుకొని ఓకే కల్లీస్ లో కట్ చేసుకొని అదే ఫ్లేర్ లో ఇచ్చామన్నమాట. సో మనకి ఎంత ఫ్లేర్ కావాలనుకుంటే అంత క్లాత్ తీసుకొని మనం పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది మేఘ్నా. ఓకే, ఈ ఫ్రాక్ ఎంత ఉంటుంది లెంత్? ఇది గేర్ వచ్చేసేసి మనకి 4 to 5 meters గేరా. ఇది 4 to 5 meters మినిమం అంత పెట్టుకుంటేనే మనకి లాంగ్ ఫ్రాక్, ఎందుకంటే లెంతీ ఫ్రాక్ కాబట్టి ఫ్లేర్ కూడా అంతే ఉండాలి. అంత ఎక్కువ ఉంటేనే బాగా కనిపిస్తుంది. సో 8 meters క్లాత్ తీసుకొని మనం ఫ్లేర్ చేసుకున్నా కూడా అది ఇంకా బాగా కనిపిస్తుంది. కొంచెం వెయిట్ ఎక్కువ అవుతుంది, కాకపోతే లుక్ వైజ్ గా వచ్చేసి చాలా బాగా కనిపిస్తుంది. సో దీనికి వచ్చేసేసి మనం బార్డర్ సేమ్ ఇది ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఏదైతే బాడీలో మనం డీవియేషన్ కి ఇచ్చామో దాన్ని కొంచెం పెద్దగా చేసుకొని ఓకే మనం బార్డర్ లాగా అటాచ్ చేసుకున్నాము. ఓహో, ఓకే, వావ్, చాలా బాగుందండి. సింపుల్ గా వచ్చింది. అండ్ ప్యాచెస్ సేమ్ ఇదే ప్యాచ్ లోనే బార్డర్ కొంచెం బ్రాడ్ గా ఇచ్చాము. ఓకే, సో దీని ఇన్నర్ ఏంటండి? దీని ఇన్నర్ వచ్చేసేసి సాఫ్ట్ నెట్ కాబట్టి మనం డెఫినెట్ గా
సాటిన్ లైనింగ్ తీసుకోవాలి. సాటిన్ లైనింగ్ తీసుకున్నాము. అండ్ ఈ బార్డర్ కూడా ఓవరాల్ రౌండ్ అప్ మనకి ఫ్లేర్ లో రౌండ్ అప్ వచ్చేస్తుంది. ఫ్రంట్ సైడ్ యాజ్ యూజువల్ గా బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. ఓకే ఓకే. సో ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదే బార్డర్ వస్తుంది. ఇదే బార్డర్ వచ్చేస్తుంది. బాడీలో కూడా మనం బ్యాక్ లో ఏంటి అని అంటే బ్రాడ్ నెక్ తీసేసుకొని జిప్ ఒకటి అటాచ్ చేసుకున్నాం. ఓకే. ఇంకేంటి ఇంత బ్రాడ్ నెక్ మనం ఇచ్చినప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా డోరీస్ అవి ఇచ్చేసుకొని చిన్నగా బాల్స్ ఇచ్చేసాము. ఓకే, సింపుల్ గా ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ లాంగ్ ఫ్రాక్ బాగుందండి. దీనికి బాటమ్ ఎలా వస్తుంది, ఏం వేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఇది 2 టైప్స్ అండి. ఫ్లోర్ లెంత్ లో ఉంటే మనకి బాటమ్ ఏం అవసరం లేకుండా ఉంటుంది. లేదు కొంచెం మనము హైట్ వచ్చేసేసి అప్ టు ఫీట్ వరకు అలా పెట్టుకున్నాము, మనకి లెగిన్ నెసెసరీ అనుకుంటే లెగిన్ అది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే లెంత్ ని బట్టి. లెంత్ ని బట్టి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఎలాంటి అకేషన్స్ కి వేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇది వచ్చేసేసి సింపుల్ అకేషన్స్ కి, ఈవినింగ్ పార్టీస్ కి, ఫ్రెండ్స్ ఫేర్వెల్ పార్టీస్ అని, కాలేజ్ పార్టీస్ పీపుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటారు అనమాట. సో ఆ పార్టీస్ కి వేసుకుంటే కూడా చాలా డిఫరెంట్ గా ఫ్యాన్సీ ఐటమ్ లాగా కనిపిస్తుంది. ఓకేనండి, చాలా బాగుంది. సింపుల్ గా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలాంటి పార్టీస్ వేసుకోవడం కన్నా చాలా బాగుంటుంది. ఓకేనండి. మరి ఇది డిజైన్ చేసుకోవడానికి సుమారుగా కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? ఇది అరౌండ్ 5,000, 4,500 to 5,000 వరకు ఈజీగా పడుతుంది. ఓకేనండి, చాలా బాగుంది. ఈ రోజు మీరు డిజైన్ చేసిన వాటిలో టీనేజర్స్ కి లాంగ్ ఫ్రాక్స్ చూపించారు. చాలా మంచి కలెక్షన్ సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మన సమాజంలో చాలా మంది అమ్మాయిలు తమకు లేని లక్షణాలను ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటారు. ఉన్న ప్రతిభా పాఠవాలను తక్కువగా అంచనా వేసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మన గురించి మనం మన శక్తి సామర్థ్యాల గురించి ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మన గురించి మనకు స్పష్టత వస్తుంది. లక్ష్యం పట్ల ఎవరైతే స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారో వారే చాలా సులువుగా విజయాన్ని సాధిస్తారని నిపుణులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. అది అకాడమిక్ పరీక్షలు కావచ్చు, ఉద్యోగ పరీక్షలు కావచ్చు, లేదా మన జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యం కావచ్చు. ఈ కార్యక్రమం తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు పద్మ గారు ఉన్నారండి. తను డ్రింకింగ్ స్ట్రాస్ తో ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తారట. అవి ఎలాగో మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం పద్మ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో పద్మ గారు, డ్రింకింగ్ స్ట్రాస్ తో ఫ్లవర్స్, సో మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటండి? చూపిస్తానండి. ఒక 11 డ్రింకింగ్ స్ట్రాస్ అండి, నీడిల్, థ్రెడ్, సిజర్, తర్వాత దాని లోపల బడ్స్ కింద లైన్స్ అని అంటారు, వాటిని ఇట్లాగా తెచ్చుకుంటారు అంటే. సో కావాల్సిన వస్తువులు చెప్పారు కదండి, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తా. ఒక స్ట్రా తీసుకుని దీన్ని హాఫ్ కి చేయాలండి, దీన్ని మళ్ళీ హాఫ్ కి, దీన్ని మళ్ళీ ఇలాగా హాఫ్ కి. ఓకే. సో ఈ 4 మళ్ళీ హాఫ్ కి చేసి 8, ఒక స్ట్రా 8 భాగాల కింద సమానంగా చేసుకోవాలండి. ఓకే. ఇలాగా 11 స్ట్రాలు తయారు చేసుకోవాలి. ఓకే, ఇలా 11 స్ట్రాల్ని ఇలా కట్ చేసుకోవాలి. సమానంగా కట్ చేసి అట్టే పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని సైడ్ ని కట్ చేసాక మళ్ళీ సైడ్స్ కట్ చేయాలి. సైడ్స్ కూడా ఇట్లాగా 2 పక్కల కట్ చేసేసుకోవాలండి. మీరు కట్ చేసి తీసుకొచ్చారా? అవునండి. ఓకే. ఇలాగా కట్ చేస్తే ఇలా 2 ఇలా ఉంటాయి అన్నమాట. స్ట్రాస్ నేను ఇలాగ మొత్తం పీసెస్ తీసుకుని వీటిని జస్ట్ సూది దారంతో మనం మాలకి పువ్వులు గుచ్చినట్టుగా అలాగా కూర్చుంది అనమాట. ఓకే, మీకు చూపిస్తాను ఒకసారి. సో మనం ఈ స్ట్రాస్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు? ఏ కలర్ అయినానండి తీసుకోవచ్చు. ఓకే. ఇలా ఉన్న స్ట్రాస్ జస్ట్ ఇలాగా పట్టుకుని ఇలాగ దగ్గరగా 2 వేసి దీన్ని ఇట్లా జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తూ, అంటే మిడిల్ లో కాకుండా చివర్లో కొంచెం ఫోల్డ్ చేసి ఇలాగా మొత్తం ఇలాగా గుచ్చుకోవాలన్నమాట. సో మనం ముందు స్టాల్ అన్ని కట్ చేసుకున్నాం కదా, అవన్నీ మనం ఫస్ట్ ఇలా ఒక దండలాగా, అది కూడా ఎడ్జ్ లో ఇలాగా గుచ్చుకోవాలన్నమాట. ఓకే. ఇలాగ మొత్తం పీసెస్ అన్ని కూడా ఇలా దండలా గుచ్చుకోవాలండి. ఓకే. గుచ్చుకున్నాక దీన్ని కొంచెం దగ్గరికి చేసుకుని
మనం ఇట్లా ముడి వేసేసుకోవాలన్నమాట. అంటే మనకి ఎంత ఫ్లవర్ కావాలో చూసుకుని అక్కడ వరకు కరెక్ట్ గా 11 స్ట్రాలకి సరిపడా ఒక ముద్దబంతి పువ్వు అనమాట. ఇది ముద్దబంతి పువ్వు లాగా అవుతుంది. ఇది ఓకే 11 స్ట్రాలకి కరెక్ట్ గా 11 స్ట్రాలు కలిపి ఇప్పుడు ఒకటే ఫ్లవర్ చేసాం. ఒక ఫ్లవర్ అవుతుంది. ఓకే ఇప్పుడు దీన్ని ఇట్లాగా మనం అన్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక దిక్కుకే వచ్చేలాగా, ఓకే ఒక దిక్కులాగా వచ్చేలాగా ఇలాగ మనం అడ్జస్ట్ చేసుకుంటే మధ్యలో ఇలా హోల్ లాగా వస్తుంది అనమాట. ఇట్లాగా ఓకే అన్ని ఒక దిక్కుకి వచ్చేసింది. అవును అవును దీంట్లో మధ్యలో ఇట్లాగా హోల్ హ్యాండ్స్ మనం పెట్టుకోవాలి. ఓకే దీనికి అప్పుడు రియల్ ఫ్లవర్ లా ఉంటుంది. రియల్ ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. ఓకే ఇలా పెట్టుకొని ఓ ఇలా పెట్టుకొని దీనికి ఇలాగా ఓకే ఒకసారి అండి. సో చూసారు కదండి, ఫస్ట్ మనం తెచ్చిన స్ట్రాస్ అన్ని చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఆ చిన్నగా కట్ చేసుకున్న వాటిని కూడా మనం 2 సైడ్స్ కట్ చేసుకొని దాని ఎడ్జెస్ లో మొత్తం అంతా ఒక మనం పువ్వుని ఎలా దండలా చుడతామో అలా చుట్టేసుకున్న తర్వాత దాన్ని దగ్గరగానే గట్టిగా ముడివేసేసారు. ఏంటంటే అది ఎక్కడ తెగిపోతుంది. ముడివేసిన తర్వాత అవన్నీ ఒక సైడ్ కి తీసుకొచ్చి మధ్యలో పోలాండ్స్ పెట్టారండి. అంటే రియల్ గా మనకి ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా ఉండడానికి బ్యాక్ సైడ్ కూడా ఇలా లాక్ చేసేసారు. సో ఎక్కడ లీవ్స్ కింద ఉంటుంది లీవ్స్ కింద అంటే ఒరిజినల్ ఫ్లవర్ లానే ఉంటుంది. సో ముందు చూస్తే ఇలా పోలాండ్స్ తో ఒక ముద్దబంతి పువ్వులా ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే మనం కలర్స్ కావాలంటే కూడా కలర్స్ పెట్టుకోవచ్చు. ఓకే చాలా బాగుందండి. దీన్ని ఇప్పుడు మనం ఇట్లా ఫ్లవర్ వాజ్ లాగా మనం అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే నేను ఫ్లవర్ వాజ్ తీసుకొచ్చానండి. తయారు చేసి తీసుకొచ్చాను, చూపిస్తానండి. ఓకే అండి. ఇలాగా రంగురంగుల పూల స్టార్స్ తోటి ఇలాగ పువ్వులాగా అరేంజ్ చేసుకున్నాం. అయితే ఈ ఆకులు ఇవి కూడా స్ట్రాస్ ఒక్కొక్క స్ట్రా లెంత్ జస్ట్ కింద కొంచెం అట్టబెట్టి మిగతాది మొత్తం ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవడమే. ఓకే అంటే స్ట్రాన్ ఇలా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం ఎంత సన్నగా అయితే అంత సన్నగా కొంచెం ఎడ్జ్ వదిలేయాలి. ఎడ్జ్ వదిలేసి డ్రిప్ కింద పెట్టేసుకోవడమే. ఓ చాలా బాగుందండి. అసలు చూస్తే స్ట్రాస్ అనుకోరు. నాకు ఇవి తెలియలేదు మీరు చెప్పిన స్ట్రాస్ అని, కానీ చాలా బాగుందండి. సో మనం ఎంత అంటే ఎక్కువ బంచ్ కావాలంటే కూడా ఎక్కువ బంచ్ లో కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, మనం ఎక్కువ రెగ్యులర్ గా ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా మ్యారేజెస్ కానీ ఏదైనా అటెండ్ అవుతున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒరిజినల్ ఫ్లవర్స్ ఇస్తాం, కానీ అది 1-2 డేస్ తర్వాత పాడైపోతుంది. బట్ ఇలాంటివి ఇస్తే ఏంటంటే చక్కగా వాళ్ళు కూడా ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మనం కూడా మరి మెమరబుల్ గా ఉంటుంది వాళ్ళకి. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హ్యాపీగా ఉంటుంది, మనం చక్కగా మన సొంతంగా చేసి ఇచ్చామని. నిజంగా అండి, అంటే ఒరిజినల్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి కదా. మీరు వాటర్ లో కడిగేసుకున్నా కూడా ఎప్పటికీ ఇలాగ ఉంటాయి అనమాట. అంటే మళ్ళీ లో మెయింటెనెన్స్ కూడా. దీన్ని అయ్యో మన రోజు క్లీన్ చేయాలి అది కూడా లేదు. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. పద్మ గారు చాలా తక్కువ అంటే అమౌంట్ లో అండ్ అలాగే స్ట్రాస్ తో ఇంత మంచి మంచి ఫ్లవర్స్ చేసుకోవచ్చు అని చెప్పి మా సకులందరికీ చాలా చక్కగా చూపించారండి. మీకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలండి. చూసారు కదా సకులు, స్ట్రాస్ తో ఎంత చక్కగా ఫ్లవర్స్ చేసుకోవచ్చో మన పద్మ గారు చేసి చూపించారు కదా. ఎప్పుడైనా మన ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ వెళ్ళినప్పుడు ఇలాంటివి ఇస్తుంటే వాళ్ళకి మెమరబుల్ గా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. మరి ఇదండి ఇవాళ మా చూడండి చేయండి. మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. అమృతమైన విషమైన మన ఆలోచనల ప్రతిఫలమే. మనం ఎలా ఆలోచిస్తే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఎవరికైనా లక్ష్యం సాధించే క్రమంలో వైఫల్యాలు ఎదురవుతుంటాయి, విమర్శలు పలకరిస్తుంటాయి. అయితే వైఫల్యాలు విమర్శలు రాగానే చాలా మంది కుంగిపోతారు. విమర్శలను ఎలా ఎదుర్కోవాలో తెలియక నిరాశకు గురవుతారు. పాజిటివ్ గా ఆలోచించేవారు ప్రతి కష్టంలోనూ ఒక అవకాశాన్ని చూస్తారు. నెగిటివ్ గా ఆలోచించేవారు ప్రతి అవకాశంలోనూ ఒక కష్టాన్ని చూస్తారు. ఈ పోటీ ప్రపంచం పాజిటివ్ దృక్పథం ఉన్నవారిది. ప్రతి క్షణం పాజిటివ్ గా ఆలోచించే వారినే విజయం వరిస్తుంది. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్
501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.